హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉల్లిపాయ గట్టి పకోడీ ఎలా చేసుకుందాం చూసుకుందాం. ముందుగా 3 ఉల్లిపాయలని 4 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం సరిపడినంత, కొంచెం వాము, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఫస్ట్ మనకు ఒక 1/2 కప్పు బియ్యం పిండి, కొద్దిగా కరివేపాకు, మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి, ఫుల్ కప్పు శనగపిండి ఇవన్నీ వేసుకొని మనం కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ మొత్తం గట్టిగా కలుపుకోవాలి. కొద్దిగా చిలకరించుకుంటూ కలుపుకోవాలండి. వీటన్నిటిని మనం మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇదిగోనండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకుంటేనే మనకి షాప్లో టైప్లో వస్తాయి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి కాగే వరకు కొద్దిగా వేసి ఒకసారి కాగిందో లేదో చూసుకోవాలి. పైకి పొంగితే కాగినట్టు కదండి, ఇది ఇంకా కాగలేదు. ఇప్పుడు విడివిడిగా మరీ నిండుగా కాకుండా కొంచెం అటు ఇటు మనం తిప్పుకోవడానికి వీలుగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటా బాగా వేపుకోవాలి. ఇదిగోనండి, ఇప్పుడే కలర్ మారుతుంది కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తున్నాయి. ఈ స్టేజ్లో మనం తీసుకొని సర్వ్ చేసుకోవాలి. కొద్దిగా విడిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేపుకుంటే మధ్యలో మంచి ఇంకా చాలా బాగుంటాయండి. ఇంతేనండి ఉల్లిపాయ గట్టి పకోడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.